నెక్స్ట్ 186th క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇలా అడుగుతున్నాడు. హ్యూమన్ ఇయర్స్ కెన్ హియర్ సౌండ్ ఫ్రమ్ 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్. ఎస్, హ్యూమన్స్ ఏం చేస్తారు, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు వింటారు. బ్యాట్స్ ప్రొడ్యూసెస్ హియర్ అల్ట్రాసోనిక్ సౌండ్. బ్యాట్స్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ను ప్రొడ్యూస్ చేసి అవి వినగలుగుతాయి, మాట్లాడుకోగలుగుతాయి, అదేవిధంగా అక్కడ ఉన్న ఆహారాన్ని గుర్తించగలుగుతాయి. ఎస్. ఎలిఫెంట్స్ కెన్ హియర్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉన్న ఎలిఫెంట్స్ ఆ యొక్క సౌండ్ను గుర్తించగలుగుతాయి. 20 హెడ్జెస్ కంటే తక్కువ ఉన్న ఆ సౌండ్ని గుర్తించగలుగుతాయి ఎలిఫెంట్స్. కాబట్టి సి ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. అందుకే ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 187 క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏమన్నాడు, ఫస్ట్ చూడండి. ద సౌండ్ ఆఫ్ ఫ్లూట్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏ డ్రమ్ బికాస్ ఆఫ్ పిచ్ ఓన్లీ. కేవలం పిచ్ మాత్రమే వేరుగా ఉండడం వలన ఫ్లూట్ సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుందా అంటున్నాడు. కేవలము పిచ్ ఒకటే కాదు. ద సౌండ్ ఆఫ్ ఫ్లూట్ డిఫరెన్స్ డ్యూ టు క్వాలిటీ ఆర్ టింబర్. సో వేరువేరు వాయిద్యాల ధ్వని భేదాన్ని గుర్తించే ధర్మము, నాణ్యత, దాన్ని టింబర్ క్వాలిటీ అంటారు. టింబ్రి క్వాలిటీ అనడం జరుగుతుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, రిమైనింగ్ 2 ఆర్ ద రాంగ్ ఆప్షన్స్. 188 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. 188. సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ ఇన్ నేచర్. నో. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్సా? లాంగిట్యూడినల్ అంటే ఇట్లా ఉండాలి. లాంగిట్యూడినల్ వేవ్స్ కావు. లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్సా ఇవి? అవును, లాంగిట్యూడ్. ఇది ట్రాన్స్వర్స్ వేవ్. ఇది ట్రాన్స్వర్స్. నేను రాంగ్ అర్థం చేసుకుంటున్నాను. సో సౌండ్ వేవ్స్ అనేది లాంగిట్యూడినల్ వేవ్సే. ఇందులో ఏముంటుంది, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. సౌండ్ అనేది లాంగిట్యూడినల్ వేవ్, లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్. కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ది. పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ఆసిలేట్స్ పర్పెండిక్యులర్ టు ద వేవ్ డైరెక్షన్. ట్రాన్స్వర్స్లో అయితే వేవ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఏమవుతుంది, వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ అట్లా ఉంటాయా? ఉండవు, ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సి, సౌండ్ వేవ్స్ నీడ్ నో పార్టికల్స్ టు మూవ్. నో, సౌండ్ వేవ్ ట్రావెల్ కావాలంటే కంపల్సరీ మీడియం ఉండాలి, పార్టికల్స్ అనేది ఉండాలి. డి, సౌండ్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ మెకానికల్ వేవ్. ట్రాన్స్వర్స్ కాదు, లాంగిట్యూడినల్. కాబట్టి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 189 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. Sound produced by an object is related to its vibration. Sound produced by an object is related to its vibration. దాని యొక్క వైబ్రేషన్స్ వలన అది సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడము, సౌండ్ అనేది ఒక క్వాలిటీ డిపెండ్ అవ్వడము జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్టే. ఇఫ్ వైబ్రేషన్స్ స్టాప్స్, సౌండ్ ఈజ్ ఆల్సో స్టాప్స్. ఎస్, వైబ్రేషన్స్ స్టాప్ అయినంటే సౌండ్ కూడా స్టాప్ అయిపోతుంది. సి ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఇది కూడా కరెక్టే. ఇది నన్ను ఉంది కాబట్టి సి ఆన్సర్ తీసుకోవాలి. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 190 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్, ఇది ఉండాలి. ద కరెక్ట్ స్టేట్మెంట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సౌండ్ ఈజ్ యూజ్డ్ బై షిప్స్ టు లొకేట్ ఆబ్జెక్ట్స్ అండర్ వాటర్. సౌండ్ కదా, సోనార్. ఇది సోనార్, సౌండ్ అండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో సముద్రం లోపల మునిగిపోయిన ఆబ్జెక్ట్స్ని గుర్తుపట్టడం కోసం సోనార్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, కరెక్ట్. సోనార్ ఈజ్ యూజెస్ సౌండ్ రిఫ్లెక్షన్ టు మెజర్ డిస్టెన్స్. ఎస్, మెజర్ డిస్టెన్స్ ద్వారా తెలుసుకుంటాం. సోనార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సౌండ్ అబ్జార్ప్షన్. సౌండ్ అబ్జార్ప్షన్ వలన తెలుసుకుంటామా? ఇది సౌండ్ అబ్జార్ప్షన్ వలన కాదు. సో ఈ రెండు, both A and B are correct. Both A and B are the correct answers. Okay, these are the up to 190 questions related to sound. Okay, now let me stop.